మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమని నాకు విన్నపం. నాకు మొత్తం నా మీద వేసేసి, మా ఊర్లో రోడ్డు లేదండి, నువ్వు చేసి కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంట్లు తోటానికి ఎవరు లేరు, కొంచెం వచ్చి అంట్లు తోయండి, ఇక్కడికి వెళ్తుంది. అలాగే అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వలేసి ఏంటి బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు. బాధ్యత తీసుకోండి, కొంచెం బాధ్యత తీసుకోండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించండి, తిట్లు లేకుండా, బూతులు లేకుండా. ఇది ఒకటి ఉన్న వాళ్ళు మీకు బూత్ కమిటీలు లేవు, మీకు వార్డు కమిటీలు లేవు అంటే అసలు ముందు నడవాలి కదా. పార్టీ నడిపిన తర్వాత, జనం వచ్చిన తర్వాత పెడతాం. ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ రాత్రి పుట్టేశారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే వాళ్ళకు ఉంటుంది. అది మాకు అలా కాదే, మా పంట మేము వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు, బాబాయిలు ఇంకోలా ఉండొచ్చు, తర్వాత చంపేసేది వేరే విషయం అనుకోండి. మనకు అలాంటి పరిస్థితులు లేవు కదా. అన్నీ మనమే వండుకోవాలి, మనమే గెంజి వార్చాలి, మనం అన్నీ చేసుకోవాలి, మనం దాంట్లో పోపు మనం వేయాలి, టైం పడద్దు దానికి. అందుకని ఈ మూమెంట్ మన పిఠాపురంలో ప్రారంభించాం.